మీ బుక్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ వదిలిపెట్టడానికి కాదు, తీసుకొని వెళ్ళడానికి. మీరు రాశారు కదా, క్వశ్చన్ ఆన్సర్స్ రాశారు, తర్వాత కలర్స్ చేశారు, అవన్నీ మీరు తీసుకొని వెళ్ళడానికి. తర్వాత గంటత వాక్యాలు చెప్పేవాళ్ళు, సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, మీ గ్రూప్ టీచర్ తోటి పంచుకోండి, మీ పేరు ఇవ్వండి. లంచ్ తర్వాత, భోజనం చేసిన తర్వాత మీకు గంటత వాక్యాలు చెప్పడానికి, సాక్ష్యాలు చెప్పడానికి సమయం ఇస్తారు. ఇప్పుడు క్లోజింగ్ లెసన్ ఇది అయిపోయిన తర్వాత భోజనాలు ఉంటాయి. 12:30 అయ్యింది. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? అవడం లేదు కదా, పర్వాలేదు. అయితే మనం గంట మాట్లాడుకోవచ్చు. మళ్ళీ రేపు ఎప్పటింటికి వాళ్ళు వెళ్ళిపోతే మాట్లాడుకుంటావా? మాట్లాడుకోవడానికి టైమే ఉండదు కదా, రేపటి నుండి స్కూల్స్. కాబట్టి ఈరోజు మాట్లాడుకుందాం, చాలాసేపు, కొద్దిసేపు ఆడుకుందాం, కొద్దిసేపు మాట్లాడుకుందాం. లాస్ట్ కదా, అందుకే ఒక గంట సేపు తీసుకుందాం మనం క్లోజింగ్ లెసన్ మాట్లాడుకోవడానికి. సరేనా? ఆటలు అవ్వట్లేదు కాబట్టి పిల్లల్ని లాస్ట్ లెసన్ పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని, టీచర్స్ పిల్లల్ని గమనించండి. పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళని గమనిస్తారు, టీచర్స్ పిల్లల్ని గమనించాలి. టీచర్స్ ఈ వేళను చూసారనుకోండి, పిల్లలు మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఓకే, కొద్దిసేపు మాట్లాడుకుంటుంటే, మాట్లాడితే గంట, మాట్లాడకపోతే 20 నిమిషాలు, మాట్లాడితే ఎంత, మాట్లాడుకుంటుంటే 20 నిమిషాలు. ఇష్టమైన వాళ్ళు మాట్లాడరు, ఇష్టం లేని వాళ్ళు గంట. అంటే మీరు మాట్లాడుతూనే ఉంటారు, నేను మాట్లాడుతూనే ఉంటాను. ఓకేనా? ప్రార్థన చేసుకుందామా? ఇప్పటి వరకు ఎన్ని పాఠాలు విన్నాం మనం? ఉదయము సాయంత్రం 2, క్లోజింగ్ లెసన్ 2, రోజుకి 4 కదా. నిన్న 4, మొన్న 4, ఈరోజు ఇంకొకటి అయిపోయింది, అంటే 5 అయింది. అంతే. మీకెన్ని? కేజీ వరకు పొద్దున్న 1, సాయంత్రం 1, మళ్ళీ పొద్దున్న 1, సాయంత్రం 1 కదా, 5. ఓకేనా? ఇది అందరికీ కలిపి లాస్ట్ 5. అవునా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంటే ఏం చేయాలి? మంచి పిల్లలు, మా పిల్లలు చాలా మంచి వాళ్ళు, ఎప్పుడూ చెప్పకుండా చేసేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడితే గంట, ప్రార్థన కూడా గంట చేస్తానేమో, ప్రార్థన కూడా గంట చేస్తా మాట్లాడితే. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మానవ, జీవం కలిగిన రాజా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకొచ్చున్నాను ప్రభు. కానీ ఇప్పటి వరకు మా చిన్నపిల్లలు ఎన్నో ఆయన స్టోరీస్ విన్నారు, ఎన్నో ప్రభావాలు నేర్చుకునేదాన్ని తండ్రి. మరి రాత్రి రాస్తూ వచ్చినారు, చిన్నపిల్లలు చక్కగా డ్రాయింగ్ చేస్తూ వచ్చినారు. దేవుడు కూడా నేను మాత్రం క్లోజింగ్ చేస్తున్న ప్రభావం మీద సహాయం దయచేయండి. ఇక్కడ కూడా చేసిన వాళ్ళు అందరూ అడుగురాని ప్రభావ, ఆనంద లేదనుకుంటున్నాను, మీరు లేదనుకుంటున్నాను. నేను ఆశ్చర్యంగా నిలబెట్టి ఈ స్టోరీ ద్వారా మేము ఎన్నో సంఖ్యలు నేర్చుకోవడానికి నాకు కావాల్సిన సంఖ్య చిన్న బిడ్డలకు, పెద్దవారికి, ఎవరితో మీరు ఏం మాట్లాడినా దానికి చివరిది ఉంటాం. ఏ ఒక్కరు ఖాళీగా వెళ్ళదు, అందరూ ఖాళీగా వెళ్ళకుండా చక్కని తీర్మానాలకు సహాయం చేయమని సమయాన్ని ఇస్తాను తప్పేస్తుంది. రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసేటప్పుడు గుండు పినిబడ్డ కూడా వినబడాలి. మీ గొంతులే వినబడుతున్నాయి. నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటే మీ గొంతులు నాకు వినబడుతున్నాయి. గుండు పినిబడ్డ కూడా వినబడాలి. మన ఏ దేశం? భారతదేశం, ఇండియా కదా. ఇంకెన్ని దేశాల్లో మీకు ఏమైనా కొన్ని దేశాల పేరు తెలుస్తే చెప్తారా? మా పిల్లలకి చాలా దేశాలు తెలుసు. చాలు, చాలా దేశాల గురించి తెలుసు మీకు. మీరు చాలా మంచి వాళ్ళు. నాకు కూడా ఇన్ని దేశాలు ఉన్నాయని తెలియదు తెలుసా? నాకు ఒక ఇండియా మాత్రమే తెలుసు.
నేను ఏ దేశం వెళ్ళలేదు, నాకు అసలు ఏ దేశం తెలియదు. మీరే మంచి వాళ్ళు, అన్ని దేశాలు తెలిసినాయి. వెరీ గుడ్, మీరంతా చాలా మంచి వాళ్ళు. సరే, మాట్లాడకూడదని చెప్పాను కదా. సరే, మాట్లాడితే నేను ఇంకా మాట్లాడతా, చాలా టైం తీసుకుంటా మాట్లాడితే. లండన్ అనేటువంటి ఒక దేశం ఉంది. ఏం దేశం అది? లండన్. ఎవరు వెళ్ళారా? మీరు ఎవరిని వెళ్ళారా? నేనైతే అస్సలు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళావా? వెరీ గుడ్. నేనైతే వెళ్ళలేదు. లండన్ అనేటువంటి దేశంలో ఒక ప్రాంతంలో ఒక బాబు ఉన్నాడు అన్నమాట. ఒక బాబు, ఆ లండన్ దేశంలో ఒక బాబు ఉన్నాడు ఒక ప్రాంతంలో. ఇక్కడ ఉన్నట్టుగా మనకి భారతదేశంలో మైబాద్ జిల్లాలో దోర్నకల్ ఉంది అని చెప్పడానికి మనకు ఆ ఊరి పేరు తెలియదు కదా. తెలుసా? తెలియదు. కాబట్టి లండన్ దేశం. అయితే అక్కడ ఒక బాబు ఉన్నాడు ఆ దేశంలో. ఆ బాబు పేరు ఏంటంటే టామ్. ఏంటి? ఎంత బాగున్నాడో తెలుసా టామ్? చూసారా? అరే నోట్లో వెళ్ళిరా. జాన్ పాల్, శామ్యుయల్ అన్నదమ్ములు ఇద్దరు విసిరేస్తా. టామ్ ఎంత బాగున్నాడు. టామ్ బాగున్నాడా? బాగున్నాడా? చాలా బాగున్నాడు. టామ్ అనేటువంటి బాబు ఉన్నాడు. అతనికి అమ్మా నాన్న లేరు. మనందరికి అమ్మా నాన్న ఉన్నారు కదా. టామ్కి అమ్మా నాన్న లేరన్నమాట. లేకుండా ఉంటే టామ్ ఎక్కడ ఉండేవాడో తెలుసా? తనని పెంచుకునేటువంటి ఒక వృద్ధ స్త్రీ అన్నమాట, ఒక గ్రాని దగ్గర తను ఉండేవాడు. ఎవరి దగ్గర ఉండేవాడు అంటే ఒక గ్రాని దగ్గర ఉండేవాడు. కానీ ఆ టాము ఎటువంటి వాడంటే టామ్కి 2 కాళ్ళు కుంటివి. ఏంటమ్మా? నడవలేడు. చాలా కాలం అయిన కొంతకాలం క్రితం ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఉన్నప్పుడు టామ్ బాగున్నాడు. కొంతకాలం అయిన తర్వాత టామ్కి 2 కాళ్ళు పని చేయకుండా అయిపోయినాయి అనమాట. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాడు. ఇప్పుడు టామ్ ఒంటరివాడు అయిపోయాడు కనుక తను ఏమి చేసుకునే శక్తి లేకుండా అయిపోయింది. అయితే తనని ఎవరు చూసుకునేవారంటే ఒక గ్రాని చూసుకునేది అనమాట. ఆ గ్రానికి టామ్ అంటే ఏమి ఇష్టం ఉండదు. టామ్ అంటే ఏమి ఇష్టం ఉండదు అనమాట. అస్సలు ప్రేమగా చూసేదే కాదు, ఎప్పుడు కూడా చాలా కోప్పడతాడు. ఎలా ఉంది అది? ప్రేమగా మాట్లాడుతుంది ఆవిడ. ఏమంటే ఎలా ఉంది? కోపంగా ఉంది కదా. అలా చూస్తా ఉంది. అలా కోపంగా ఉంటే మీకు ఇష్టమేనా? నాకు అస్సలు ఇష్టం ఉండదు కదా కోపంగా ఉంటే. నేను కోపడ్డాననుకో, నేను మీకు ఇష్టమవుతానా? అయితే ఈ గ్రాని టామ్ని ప్రేమగా చూసుకునేది కాదనమాట. కానీ టామ్ ఏం చేసేవాడో తెలుసా? తను వికలాంగుడు, తనను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. కాబట్టి దేవుడు ఆమె దగ్గరైనా కొంత తను ఉండడానికి ఆమె దగ్గర ఉండడానికి దేవుడు అనుమతించినది. కంటే తనను చూసుకోవడానికి ఎవరో ఒకరిని ఇచ్చాడు కనుక, ఎవరో ఒకరు తనకు తోడున్నారు కనుక అంత కష్టమైన కూడా ఆమె దగ్గర ఉండేవాడు అనమాట. టామ్ ఎక్కడ ఉండేవాడంటే పైన అంతస్తులో ఒక గదిలో ఉండేవాడు అనమాట. ఆ గది ఎలా ఉందంటే ఎంత బాగుందో. ఆ గది ఎంత బాగుంది? చాలా బాగుంది కదా. చాలా బాగుందా? ఈ గదిలో ఏం ఫెసిలిటీస్ లేవు. చాలా ఎలా బాగుంటుంది? అన్నీ పగిలిపోయినాయి, అన్నీ ఇరిగిపోయినాయి, అద్దాలు కూడా పగిలిపోయినాయి. మంచి రూమ్ కాదు, ఏసీ రూమ్ కాదు. అలా ఉంది. అంతా బాలేని రూము. గోడలన్నీ పగిలిపోయినాయి, కిటికీ అద్దాలు పగిలిపోయినాయి, పాత మంచం. అక్కడ ఉన్నాడు అనమాట. ఆ రూములో నుంచి బయటికి రావడానికి తనకి ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే తన 2 కాళ్ళు పని చేయకుండా ఉన్నాయి కనుక.
అటువంటిప్పుడు టామ్కి చాలా బాధేస్తూ ఉండేది, చాలా దుఃఖం వేసేది. అయినా కూడా టామ్ అక్కడే ఉండేవాడు. తన కోపంతో గ్రాని ఏది పెడితే అదే తినాలి. తను ప్రేమించేదే కాదనమాట. అసలు తను ప్రేమించే వాళ్ళే లేరు ఈ ప్రపంచంలో. టామ్ చాలా బాధపడేవాడు అనమాట. కానీ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే దేవుని గురించి చెప్పింది, కానీ దేవుని గురించి వివరంగా లోతైన సంగతులు చెప్పక పూర్వమే వాళ్ళ అమ్మ ఈ లోకాల నుండి విడిచి వెళ్ళిపోయింది, చనిపోయారనమాట. అయితే కానీ టామ్కి మాత్రము ఆ మాటలు అలానే గుర్తుండి ఆ దుఃఖంలో ఉన్న టామ్కి ఏమనిపించిందంటే బైబిల్ చదవాలి, తనకంటూ ఒక సొంత బైబిల్ కావాలి అని టామ్ కనిపించింది అనమాట. అయితే గ్రాని వచ్చింది టామ్ దగ్గరికి. టామ్ దగ్గర గ్రాని వచ్చి ఏం చేస్తా ఉంది? రోజు భోజనం పెట్టాలి కదా. అలా వస్తా ఉన్నప్పుడు టామ్ అడిగాడు అనమాట గ్రాని ఏమనంటే, నాకు ఒక బైబిల్ కావాలి గ్రాని అంటే, గ్రాని అని నవ్వింది. ఎందుకో తెలుసా? గ్రానికి కూడా బైబిల్ అంటే ఇష్టం ఉండదు, దేవుడు అంటే ఇష్టం ఉండదు. దేవుడు అంటే ఇష్టం ఉంటే గ్రాని ఎంత ప్రేమించింది టామ్ని ప్రేమించట్లేదు కాబట్టి తనకు కూడా టామ్ అంటే ఇష్టం లేదు, అలాగనే దేవుడు అంటే కూడా ఇష్టం లేదు. ఏం చేసుకుంటాడు వీడు బైబిల్ తీసుకొని అని అనుకుంది అనమాట గ్రాని. అనుకుని నవ్వుకొని వెళ్ళిపోయింది. కానీ టామ్కి మాత్రము ఒక ఆశ ఉంది, నాకు ఎలాగైనా ఒక సొంతంగా ఒక బైబిల్ కావాలి అని టామ్ అనుకుంటా ఉన్నాడు అనమాట. కానీ ఇంకా తన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరున్నారు? అసలు అతను ఆ రూమ్ లో ఉన్నాడనే సంగతే ఎవ్వరికి తెలియదు అనమాట. అక్కడ ఉంటా ఉన్నాడు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, తానున్నటువంటి గది మెట్లు టక్ 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 అని సౌండ్ వినబడతా ఉంది. అప్పుడు టామ్కి చాలా సంతోషం వేసింది అనమాట. ఎందుకో తెలుసా? తనను ప్రేమించే వాళ్ళు, తన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు, కానీ ఒక్కడే ఒక స్నేహితుడు ఉన్నాడు టామ్కి. ఒక్క స్నేహితుడు ఉన్నాడు. అతని పేరేంటంటే జాక్ని. ఏం పేరు? టామ్ ఫ్రెండ్ పేరేంటి? బాగుందా పేరు? అయితే ఆ సౌండ్ వినగానే టామ్కి చాలా సంతోషం వేసింది అనమాట. ఎప్పుడో ఒకసారి తన ఫ్రెండ్ మాత్రం వచ్చేవాడు తన దగ్గరికి, ఇంకెప్పుడు వచ్చేవాళ్ళు కాదనమాట. తను అక్కడ ఉన్నాడని కూడా ఎవ్వరికి తెలియదు అనమాట. తను వస్తా ఉంటుంటే సంతోషం వేసింది. తను వస్తా ఉన్నాడు. ఇగో చూడండి, ఎవరైనా ఎవరా? టామ్ కాదు, టామ్ వాళ్ళ ఫ్రెండ్ పేరేంటి? జాక్ని వస్తా ఉన్నాడు అనమాట. అయితే ఇంకా టామ్ చాలా సంతోషించాడు అనమాట. ఎంత సంతోషం వేసిందంటే, ఆయన ఎలా వస్తా ఉన్నాడు? ఒక కవర్ పట్టుకొని వస్తా ఉన్నాడు కదా. అయితే ఏం జరిగిందంటే, అమ్మ కూర్చో, వచ్చి జాక్ని చెప్తున్నాడు, టామ్ నేను కొన్ని రోజుల్లో ఇక్కడ నుండి వేరే దేశం వెళ్ళిపోతున్నంట. మళ్ళా నేను నిన్ను కలుస్తానో లేదో నాకు తెలీదు. చివరిసారిగా నీకు వీడ్కోలు చెప్పాలని వచ్చాను అని. అప్పుడు టామ్కి చాలా బాధ కలిగింది, చాలా బాధ కలిగింది. ఒక్కగానొక్క స్నేహితుడు ఇంకెప్పటికీ రాకుండా వెళ్ళిపోతుంటే బాధ కదా. కానీ అప్పుడు జాక్ని ఏమన్నాడంటే, టామ్ నేను చాలా రోజులు కష్టపడి ఒక కాయిన్ తయారు చేశాను, ఆ కాయిన్ నీ కోసమే తీసుకొచ్చాను, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను టామ్, కాబట్టి ఈ కాయిన్ నీకు అత్యంత ఇష్టమైనది, నీకు ప్రీతికరమైనది ఏదుందో దానికి మాత్రమే ఈ కాయిన్ నువ్వు ఉపయోగించు అని చెప్పాడు. చెప్తే తన దగ్గర ఉన్న కవర్లో నుంచి ఆ కాయిన్ తీసి ఇచ్చాడు. ఇస్తే టామ్ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? జాక్ని, ఈ కాయిన్ కంటే కూడా నాకు ఎంతో ప్రీతికరమైనది ఒకటి ఉంది, అది నాకు కొనిస్తావా అని అడిగాడు. ఏం కావాలిరా నీకు అని అడిగాడు. నాకు ఒక మంచి బైబిల్ కావాలి అని. ఏం కావాలని అడిగాడు? మీకు ఏదైనా మంచి బహుమానం డబ్బులు ఇచ్చి ఏం కావాలిరా కొనుక్కుంటారు అంటే ఏం కొనుక్కుంటారు? కానీ టామ్కి ఏం ఆశ ఉందో తెలుసా?
ఒక మంచి బైబిల్ కావాలని. అప్పుడు జాక్ని ఏమన్నాడంటే, టామ్, నేను ఎంతో కష్టపడి నీకోసం ఈ కాయిన్ తీసుకుని వస్తే నువ్వు ఇది బైబిల్ కావాలంటున్నావా? నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు ఈ కాయిన్ చేసుకురావడానికి అంటే టామ్ అంటున్నాడు, నువ్వు ఇచ్చిన కాయిన్ తీసుకొని నాకు ఒక మంచి బైబిల్ తీసుకొస్తే నేను చాలా సంతోషంగా ఉంటానురా, చాలా సంతోషం నాకు అని చెప్తాడు. చెప్తే జాక్నికి ఇష్టం లేదు. ఎందుకంటే చాలా ప్రేమతో తన స్నేహితుడికి కాయిన్ తీసుకొస్తే అప్పుడు బైబిలే కదా అని అంత ఈజీగా జాక్ని అనుకున్నాడు అనమాట. అయితే ఏం జరిగిందంటే, సరేలే నేను ఇంకా వెళ్ళిపోతున్నాను కానీ నా స్నేహితుడు అడిగాడు కాబట్టి నిజంగా ప్రేమించేవాడు అనమాట టామ్ని. కనుక మనం ఎప్పుడు సండే మనం స్కూల్కి వెళ్తాం కదరా, అక్కడ తీసుకొస్తాను అని చెప్పి అంటే టామ్ అంటున్నాడు, ఈ సాయంత్రమే ప్రొద్దుగుంక పోయేసరికి నాకు బైబిల్ తెచ్చివరా, మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే రావంటే జాక్ని వీళ్ళు ఏం చేశాడంటే ఒక మంచి బైబిల్ తీసుకొని సండే క్లాస్ దగ్గరికి వెళ్ళాడు. ఒక మంచి బైబిల్ తీసుకొని టామ్ దగ్గరకు వచ్చి, అది తనకి ఇష్టం లేకపోయినా కూడా తన స్నేహితుడికి సంతోషాన్ని కలిగిస్తుంది కనుక ఈ బైబిల్ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? టామ్కి ఇచ్చాడు. టామ్ ఈ బైబిల్ తీసుకున్నాడు. కొన్ని వందల సంవత్సరాలు చదువుతారు కొంతమంది, కొన్ని సంవత్సరాలు చదువుతారు కొంతమంది. ఎంతో కష్టపడి రాస్తారు ఈ బైబిల్ని. అయితే చాలా మంది చాలా నెలలు సంవత్సరాలు పడుతుంది వాళ్ళ బైబిల్ చదవడానికి. కానీ టామ్కి బైబిల్ మీద ఉన్నటువంటి ఆసక్తి శ్రద్ధ వలన నెల రోజుల్లో బైబిల్ మొత్తం చదివేశాడు. ఎన్ని రోజుల్లో చదివాడు? మీరు ఎవరైనా నెల రోజుల్లో బైబిల్ మొత్తం చదివారా? ఎలా చదువుతున్నాడో చూసారా? తన 2 కాళ్ళు పనిచేయవు, బిడ్డ మీద కూర్చొని బైబిల్ చదువుతా ఉన్నాడు అనమాట. మొత్తం అంతా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడు? నెల రోజుల్లో కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసిన తర్వాత బైబిల్ అంతా చదివిన తర్వాత టామ్కి ఏం అర్థమైందంటే, మాట్లాడితే గంట. టామ్కి ఏం అర్థమైందంటే బైబిల్ అంతా చదివిన తర్వాత అసలు దేవుని చిత్తం ఏంటి, దేవుణ్ణి సంతోషపరిచేది ఏంటి అనేది అతను ఎరుగుతూ వచ్చాట. అదేంటంటే తాను తెలుసుకున్నటువంటి బైబిల్ సత్యాన్ని ఇతరులకు బోధించడం అనేది దేవుని చిత్తము, అది దేవుని సంతోషపరిచేటువంటి సంగతి అని టామ్ గుర్తించాడు. కానీ ఇప్పుడు ఇతరులకు చెప్పాలంటే టామ్ ఏం చేయాలి? ఎక్కడికైనా వెళ్ళాలి. మీరు ఎవరితో మాట్లాడాలంటే ఏం చేస్తారా? అక్కడికి వెళ్తారా లేదా? కానీ టామ్ వెళ్ళలేడు కదా. టామ్ వెళ్ళలేడు. ఎందుకని? తనకి 2 కాళ్ళు పనిచేయవు కనుక. అప్పుడు ఏం చేశాడంటే, తాను ఉన్నటువంటి గది ఎలా ఉంది? ఒక కిటికీ ప్రక్కన ఉందని చెప్పాను కదా. చూడండి, టామ్ ఎక్కడున్నాడు? కిటికీ పక్కన కూర్చొని ఉన్నాడు. అవునా? ఈ కిటికీ ప్రక్క నుండి టామ్ ఉన్నటువంటి గది కిటికీకి దగ్గరలో ఉంది. కనిపిస్తుందా మీకు? కిటికీ కనిపిస్తుందా? ఇక్కడ దగ్గరలో ఉంది. కనుక టామ్ ఒక ఆలోచన చేశాడు. ఏమనంటే, అవును, నేను ఎలాగైనా బయటికి వెళ్ళలేను కనుక ఏదో రకం చేత దేవుని వాక్యాన్ని ఇతరులకు తెలియచేయాలి అనుకున్నాడు. టామ్ పెద్దవాడు కాదు, అంకులోళ్ళు ఆంటీలు కాదు. టామ్ మీలాంటి ఒక బాబు. అయితే ఏం చేశాడో తెలుసా? తను చదువుకున్నాడు కదా, వాళ్ళ అమ్మ బ్రతికుండగానే కొన్ని చదవడానికి కొన్ని అక్షరాలు నేర్పించింది అనమాట. కనుక ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యాలను ఏం చేశాడంటే, ఇగో చూడండి, చిన్న చిన్న పేపర్లలో వాక్యాలన్నీ రాస్తా ఉన్నాడు. పెన్సిల్ తీసుకొని పేపర్లు చించి ఏం చేస్తా ఉన్నాడంటే వాక్యాలు రాసి కిటికీలో నుండి కిందకి పడేస్తున్నాడు. ఆయన ఏమనుకుంటాడంటే, ఎస్ ప్రభువా, నేను బయటకు వెళ్ళలేను, ఈ కింద వేస్తా. ఈ వీధిలో వెళ్ళేవారు ఎవరైనా ఈ వాక్యాలు తీసి చదువుకుంటే నేను వాళ్ళకి సువార్త చెప్పినట్లే అని చెప్పి ఏం చేస్తా ఉన్నాడంటే కిటికీలో నుండి వేస్తా ఉన్నాడు. కనిపిస్తుందా? కిటికీలో నుండి వేస్తా ఉంటుంటే కింద పడతా ఉన్నాయి. ఆ వీధిలో వెళ్ళే వాళ్ళంతా ఏం చేస్తున్నారు?
నచ్చిన వాళ్ళు తీస్తున్నారు, నచ్చిన వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. అందరికీ ఇష్టం ఉంటే చదువుతారు, ఇష్టం లేకుండా లేదు. అయినా కూడా టామ్ ఏం చేస్తున్నాడంటే అక్కడ ఎవరు చదువుతున్నారు, ఎవరు తీస్తున్నారు అనుకోవడం లేదు, కానీ నా వంతు నేను దేవుని పని చేస్తున్నాను, దేవుని గురించి ప్రకటించాలి. నేను ఏదైతే తెలుసుకున్నానో ఈ సండే స్కూల్లో, ఈ BBSలో నేను ఏదైతే నేర్చుకున్నానో అది నేను ఇతరులకు ప్రకటించాలి. మీరు కూడా అలా అనుకోవాలి. టామ్ బైబిల్ నుండి ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని ఇతరులకు చెప్పాలని చిన్న చిన్న స్లిప్పులు చేసి, ఎందుకు మీరు వెనక్కి చూస్తున్నారు? అమ్మాయి ఎందుకు వెనక్కి చూస్తున్నారు? పిలిచారా ఎవరన్నా? ఆంటీ చాలా ప్రేమగా చెప్తుంది. ఆంటీకి కోపం తెప్పిస్తే అది ఎలా ఉంటుందో సండే స్కూల్ పిల్లలకి బాగా తెలుస్తుంది. ఓకే, నేను నేర్చుకున్న దాన్ని ఇతరులకు చెప్పాలి అని టామ్ ఏం చేస్తా ఉన్నాడంటే చిన్న చిన్న పేపర్లో రాసి ఈ వాక్యాలు కిందకి వేస్తా ఉన్నాడు అనమాట. రోజు అలా వేస్తా ఉన్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఒక పెద్ద ఆయన టామ్ పడుకొని ఉన్నాడు అనమాట. టక్క టక్క సౌండ్ అవుతా ఉంది. టామ్కి ఏం వినిపిస్తుంది? రూమ్ లో ఎవరైనా వస్తే తప్ప ఏం తెలియదు. అయితే పడుకొని ఉన్న టామ్ దగ్గరికి వచ్చి మెల్లగా టామ్ ని తాకుతా ఉన్నాడు అనమాట. చూసారా? టామ్ ని మెల్లగా ముట్టుకొని, ఓహో నువ్వేనా ఈ వాక్యాలు రాసి కిటికీల నుండి వేస్తుంది అని టామ్ని అడగగానే టామ్కి ఫస్ట్ భయం వేసింది. ఎందుకు? ఎవరు రారు కదా టామ్ దగ్గరికి. ఆయన వచ్చి మొదటగా ఏమడుగుతున్నాడు? ఈ వాక్యాలు వేస్తుంది నువ్వేనా అని అడిగాడు. అరే, రోజు చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఇంట్లో యేసులో పాట పాడేది ఎవరు? నువ్వేనా అని అడిగారు అనుకో. నేను ఏమంటారు? తప్పించేసుకుంటాం కదా, కొడతారేమో నన్ను భయం వేసి కదా. కానీ టామ్ భయపడలేదు. దేవుని మాటలు చెప్పడానికి మనము భయపడకూడదు. అర్థమవుతుందా? అవును డాడీ, నేనే పాడుతున్నాను. అవును డాడీ, అవును మమ్మీ, నాకు సండే స్కూల్లో నేర్పించారు, ఆ పాట బాగుంది, అందుకే నేను పాడుతున్నాను అని మనము ధైర్యంగా చెప్పాలి. అది దేవుడు చూస్తాడు అనమాట. ఓకే, అయితే అప్పుడు ఆయన దయతో చాలా ప్రేమతో అడుగుతా ఉన్నాడు అనమాట. అడుగుతా ఉంటుంటే టామ్ చెప్పాడు అవును అని. టాము అవును అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే ఆయన అంటా ఉన్నాడు, నువ్వు చేస్తున్న పని చాలా మంచి పని చేస్తా ఉన్నావు టామ్. నిన్ను చూసి నేను సిగ్గుపడి మరలా నేను మర్చిపోయినటువంటి నా పనిని నేను గుర్తు చేసుకున్నానంటే టామ్ ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? అతను ఏం చేయలేదు. ఆ పెద్ద ఆయన పిలిచి వాక్యం చెప్పలేదు, పెద్ద ఆయనకి ఏమైనా విషయాలు చెప్పలేదు, టామ్ విషయాలు కూడా చెప్పలేదు. కానీ ఆ టాప్ వేసినటువంటి ఆ వాక్యాలు కింద పడేస్తా ఉంటుంటే, రోజుకో వాక్యం రాసి కింద వేస్తున్నాడు కదా, చాలా వాక్యాలు రాసి వేస్తా ఉంటుంటే అది ఆయన చెప్తా ఉన్నాడు, నేను నిన్న సాయంత్రం ఈ వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే నా టోపీ పైన ఒక చీటీ పడింది. అది ఏంటి అని నేను చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, పగలున్నంత వరకే పని చేయాలి. యోహాను సువార్తలో రాయబడి వచ్చింది ఆ మాట. ఎవరో చదవద్దులేండి, మళ్ళీ గంట అయిపోతాయి. పగలున్నంత వరకు ఏం చేయాలి? మనం పని ఎప్పుడు చేస్తాం? రాత్రిలో చేస్తామా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు సమయం ఇచ్చినప్పుడే దేవుని పని చేయాలి అని దాని అర్థం. పగలున్నంత వరకే పని చేయాలి అనే మాట నా టోపీ మీద పడింది ఆ చీటీ. అది చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే నా పనిని బట్టి, నా పరిస్థితులను బట్టి నేను దేవుని పనిని నిర్లక్ష్యం చేసిన వాడిగా ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుండి దేవుని ఎరిగిన వాడే ఆ పెద్ద ఆయన, కానీ ఆయన ఆ పని చేయకోకుండా, దేవుని పని చేయకుండా ఉంటున్నాడు. వ్యాపార నిమిత్తం నేను ఈ దేశానికి వచ్చాను. నా కొడుకు నేను వచ్చేటప్పుడే అడిగాడు, నా కుమారుడు, డాడీ దేవుని కోసం మనం ఏదైనా చేయాలి అని. కానీ నేను ఏం పట్టించుకోకుండా వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా వ్యాపార నిమిత్తం నేను పని చేస్తా ఉంటుంటా దేవుని పనిని మర్చిపోయాను. 5
అయితే నిన్న నీవు పంపించినటువంటి ఆ వాక్యము నా హృదయాన్ని తాకింది, మరలా నా పనిని నాకు గుర్తు చేసింది అని ఆ పెద్ద ఆయన టామ్తో చెప్తా ఉంటుంటే టామ్కి ఎంత సంతోషం వేసిందంటే చాలా సంతోషం వేసింది. ఎందుకు? టాము దేవుని పని చేశాడు కనుక ఆయనకి సంతోషం వేసింది. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటున్నాడు, నాకు చాలా ఆస్తి ఉంది, చాలా మంచి ఇండ్లు ఉన్నాయి, చాలా పనివారు ఉన్నారు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, నేను తీసుకొని వెళ్ళి నా కుమారుడిలాగా నేను నా దగ్గర ఉంచుకుంటాను, నాతో వచ్చేసేయంటే టామ్ ఏమంటున్నాడంటే, నాకు కూడా అన్ని అనుభవించాలని, నేను కూడా ఎందుకు పనికి మారిన వాడినే, నాకు ఎవ్వరూ లేరు, కానీ మీరు పిలుస్తా ఉంటుంటే వచ్చి అన్ని వసతులను అనుభవించాలని ఉంది, కానీ ఎప్పుడు ఈ లోకాన్ని విడిస్తామో మనకు తెలియదు కనుక నేను ఉన్నంత వరకు దేవుని పని చేయాలనుకుంటున్నాను అని పెద్ద ఆయనతో చెప్పాడు. అరే, ఈ బుర్రలో ఏం కూర్చుంటారు కానీ, ఈ కిందే కూర్చుంటారు కానీ రాజకుర్చీతో కూర్చుంటారు కానీ రండి అంటే ఏం చేస్తారా? చెప్పకుండా కూడా వెళ్ళిపోయి అక్కడ పెద్ద చైర్ వేస్తే వెళ్ళి కూర్చుంటాం కదా మనం. కానీ టామ్ ఏం చేశాడో తెలుసా? లేదు, నేను ఎంతవరకు ఉంటానో నాకు తెలీదు, జీవితం ఎప్పుడు ముగుస్తుందో నాకు తెలియదు కనుక నేను ఉన్నంత వరకు దేవుని పని చేయాలనుకుంటున్నాను, నేను మీతో రాలేను అన్నాడు. అంటే ఆ పెద్ద ఏం చెప్పారంటే, సరే నేను నీకు ఒక విశ్వాసురాలైనటువంటి ఒక ఆయాన్ని అప్పగిస్తాను, నీకు కావలసిన వాక్యాలు రాసుకోవడానికి పెన్నులు, తర్వాత పేపర్స్ అన్ని నీకు ఇస్తాను, నువ్వు సంతోషంగా ఉండొచ్చు, నీకు అవసరమైన అన్ని నేను సమకూరుస్తానని ఆ పెద్ద ఆయన టామ్కి చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత టామ్ ఏం చేశాడంటే దానికి ఒప్పుకున్నాడు. త్వరలోనే ఆయన వెళ్ళిపోయారు. టామ్కి ఒక పని ఆవిడని, తర్వాత తనకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలన్నీ అప్పగించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత టామ్ సంతోషంగా ఉంటున్నాడు, ఇలానే వాక్యాలు రాస్తా ఉన్నాడు. ఎప్పటికప్పుడు ఉత్తరాల రూపంగా ఆయనకి సమాచారం అందిస్తా ఉన్నాడు అనమాట. అయితే ఏం జరిగిందంటే ఇంకా అక్కడి నుండి ఆ పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. ఆ వాక్యం ఏం చేసింది? పెద్ద ఆయన హృదయాన్ని తాకింది. నేను పిల్లవాడినే కదా, ఇంత పెద్దవాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు వింటారా అని మనం అనుకుంటాం, కానీ అలా అనుకోకూడదు. ఆ పెద్ద ఆయన వెళ్ళిపోయాడు, ఆయన దేశం వెళ్ళిపోయి అక్కడ తనకున్న స్థలంలో మంచి బిల్డింగ్ కట్టి మిషనరీ పరిచర్యను ఆరంభించాడు. టామ్ వేసినటువంటి చిన్న వాక్యం, చిన్న పేపరు ఒక పెద్ద ఆయన జీవితంలో కార్యం చేస్తూ వచ్చాడు దేవుడు. అవునా కదా? చిన్నవాడు టాము తను చేసిన చిన్న పని, అది ఎంత చిన్న పని అంటే ఒక పేపర్ మీద వాక్యం రాసి వేస్తే అది తీసుకున్న పెద్ద చదవడం ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రతి చిన్న పనిని దేవుడు చూస్తాడు. ఏదో వాళ్ళ అమ్మ బ్రతుకున్నప్పుడు చెప్పిన 2 మాటలను దేవుని మాటలు పట్టుకొని టామ్ దేవుని కొరకు పుట్టివాడు, తనకి ఏమాత్రం కూడా అన్ని ఫెసిలిటీస్ లేవు, తర్వాత ఆరోగ్యం సహకరించదు. అటువంటి పరిస్థితిలో కూడా టామ్ ఏం చేశాడంటే దేవుని పని చేయడానికి తనను తాను త్యాగం చేసుకుంటూ వచ్చాడు. అయితే ఆయన వాళ్ళ దేశం వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి మిషనరీ పరిచర్య చేస్తా ఉన్నాడు అనమాట. కొంతకాలమైంది. శీతాకాలంలో మంచు కురిసే సమయంలో తాము చనిపోయాడని ఆ పెద్ద ఆయనకి ఉత్తరం రాశారు. మీకు ఇష్టం లేదా? ముగించేనా ఉందా? పెద్ద ఆయనకి ఒక టెలిగ్రామ్ పంపించారు. దాంట్లో ఒక కవర్ కూడా పంపించారు. ఆ కవర్ తెరిచి చూడగానే పెద్ద ఆయనకి ఏం కనిపించిందో తెలుసా? ఏం కనిపించింది? ఇది ఎవరి బైబిల్? టామ్కి ఎంతో ఇష్టమైనటువంటి బైబిల్. అవునా? దీనికోసము తన స్నేహితుడు ఇచ్చినటువంటి ప్రియమైనటువంటి కాయిన్ని కూడా ఇష్టపడలేదు. అంటే ఎంతో ఇష్టమైన బైబిల్. ఈ బైబిల్ కనిపించింది. ఇది ఈ పోస్ట్ లో వచ్చినటువంటి పోస్ట్ ఎవరు తీసుకున్నారంటే ఆ పెద్ద యొక్క చిన్న కుమారుడు తీసుకున్నాడు. ఈ సంగతి కథ కాదు, ఇది కథ కాదు, నిజంగా జరిగినటువంటి సంగతి, నిజమైనటువంటి సంగతి చెప్తున్నాను నేను. మన దేశంలో కాదు, కథ అనుకునేవారు. ఆ పెద్ద ఆయన
తీసుకొని దాన్ని తెరిచి చూస్తే దాంట్లో ఈ బైబిల్ ఉందన్నమాట. బైబిల్ తెరిచి చూస్తే ఈ బైబిల్లో టామ్ చనిపోవడానికంటే ఒక వారం ముందు తాను రాసుకునేటువంటి ప్రార్థన కనిపించింది. బైబిల్లో టామ్ చేసినటువంటి ప్రార్థన కనిపించింది. అక్కడ ఏమనుందంటే ఈ గ్రంథము నాకు గొప్ప స్నేహితుడైనటువంటి ఈ గ్రంథము నాకు ఎంతో ఉపయోగకరమైంది. ఇది నాకే కాదు అందరికీ కూడా గొప్ప స్నేహితుడిగా ఉంటుంది ఈ గ్రంథం అని టామ్ ప్రార్థన చేసుకున్నటువంటి ఆ స్లిప్ అందులో కనిపించింది అన్నమాట. అది చూసినటువంటి ఆ చిన్న కుమారుడు వెంటనే సరెండర్ అయిపోతూ వచ్చినాడు. ఈ గ్రంథము టామ్కి అంత గొప్ప స్నేహితుడైందా? గ్రంథం స్నేహితుడు అవడం అంటే మామూలు విషయమా? స్నేహితుడు అంటే ఏం చేస్తారు? అన్ని పంచుకుంటారు కదా, అన్ని మాట్లాడుకుంటారు, వాళ్ళు చెప్తారు. అంటే ఈ గ్రంథము టామ్కి స్నేహితుడైందని ఆ సంగతి చదవగానే ఆ కుమారుల్లో కూడా మార్పు జరిగి నిజంగా ఈ గ్రంథము నాకు కూడా స్నేహితులవుతుందని ఆ గ్రంథాన్ని ఎంతో ప్రేమించి ఆ గ్రంథాన్ని తాను కూడా చదవడం ప్రారంభించాడు. ఆ పెద్ద కుమారుడు కూడా చదవడం ప్రారంభించి ఎంతగా తను దేవుల్లో బలపడ్డాడంటే ఆఫ్రికా ఖండంలో ఎక్కడ సువార్త చేసినా కూడా టామ్ బైబిల్ గురించి మాట్లాడకుండా ఎవ్వరు ఉండరు అని చెప్పబడతా ఉంది. టామ్ యొక్క బైబిల్ ఏంటంట? టామ్కి ఏమైంది? గొప్ప స్నేహితుడైంది. నీకు బైబిల్ ఉందా? బైబిల్ నీకు స్నేహితుడేనా? బైబిల్తో స్నేహం చెయ్యడు. చూడండి, ఆ పెద్ద కుమారుడు కూడా మార్చబడుతూ వచ్చాడు. టామ్ చేసిన చిన్న పని దేవాక్యం చెప్తుంది, పగలున్నంత వరకే ఎవరైనా పని చేసేది. ఒక సమయం వస్తుంది, రాత్రి రాబోతా ఉంది, అప్పుడు నువ్వు చేయాలన్నా చేయలేవు. దేవుడికి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, బలం ఇచ్చాడు, అన్ని అవయవాల్ని చక్కగా ఉంచాడు. అవయవాలు సరిగా లేవు, సరైన వసతులు లేవు, తినడానికి ఆహారం లేదు, తను పెంచి పోషించడానికి తల్లిదండ్రులు లేరు. అటువంటి ఆమె దేవుని కోసం త్యాగం చేసుకుంటే నీవు నేను ఏం చేస్తున్నాం? మనం చాలు నేను ప్రభు నమ్ముకున్నాను అంతే చాలు, నా మట్టుకు నేనే అనుకొని ఏళ్ళు గతిస్తున్నాయి. నీ వలన ప్రభుకి ఏమైనా మేలుందా? నీకున్న ఫెసిలిటీస్ టాంక్ లేవు, నీకున్న ఆరోగ్యం టాంక్ లేదు, నీకున్న బలం టాంక్ లేదు. పోయింటే ఈ రోజుకి మనం ఉండేవాళ్ళమే కాదు, గతించిన దినాల్లో పోయింటే. దేవుడికి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు, మంచి వసతులు ఇచ్చాడు, మంచి బలం ఇచ్చాడు, మంచి ధనం ఇచ్చాడు. దేవుడి కోసం ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్కసారి గమనిక కలిగి ఉండాలి. ఒక్కసారి మన జీవితాన్ని మనం ఒక్కసారి వెనక్కి పరిశీలన చేసుకుంటే ఏం చేస్తున్నాం మన దేవుడి కొరకు? టామ్ మాట్లాడుతూ ఉన్నాడు, నాకేమీ లేదు, నేను రిక్తుడిని, కుంటివాడిని, నా వలన ఒక పెద్ద మార్చబడి మిషనరీగా అయ్యాడు. ఆ పెద్ద కుమారుడు మార్చబడి దేశంలో సేవ చేస్తా ఉన్నాడు. నేను ఇంత అల్పుణ్ణే, నేనే దేవుని కొరకు ఉపయోగపడితే నువ్వేం చేస్తున్నావు? తాను చెప్తా ఉన్నాడు, ఈ రోజు నీతో నాతో, చిన్న పిల్లలతోనే కాదు, నీతో నాతో కూడా చెప్తా ఉన్నాడు. చేస్తున్నావా ఏమైనా? రాత్రి రాబోతా ఉంది, పగలున్నంత వరకే మనం పని చేయగలం. రాత్రి రాబోతా ఉంది. రాత్రి అంటే ఏంటండి? సమయం అయిపోతా ఉంది, క్షమించండి. రాత్రి అంటే ఏంటి? చీకటి ఎప్పుడు వస్తుంది? కన్నులు మూయబడినప్పుడు. పిల్లలకు చీకటి ఎప్పుడు వస్తుంది అంటే తెలుసు వాళ్ళకి, సాయంత్రం అయితే చీకటి వస్తుందని.
పెద్దవాళ్ళతో దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. చీకటి ఎప్పుడు వస్తా ఉంది? నీ కన్నులు మూయబడినప్పుడు. దేవుడు నీ కన్నులు తెరిచే ఉంచాడు, మూయలేదు. మూసుంటే ఏమైపోతుందో తెలియదు మనకి. టామ్ వల్ల గొప్ప మిషనరీ సేవ జరుగుతా ఉంది. నీ వల్ల ఏమైనా జరుగుతుందా? నీ వల్ల ఏమైనా జరుగుతుందా? ఒక్కరికి సువార్త చెప్పగలుగుతున్నామా? మనం చేయగలుగుతున్నామా ప్రభు పని? నీకు ఇచ్చినటువంటి సదవకాశాలు వినియోగించుకొని ప్రభు కొరకు ఏమైనా చేయడానికి ముందుకు రాగలుగుతున్నావా? రాకపోతే తీర్మానం చేసుకో. తాముకుంటేవాడు, తల్లిదండ్రులు దిక్కులేని వాడు, అభాగ్యుడు, ఫెసిలిటీస్ అన్ని అంగులు ఆర్పాటాలు లేవు. అటువంటి టామ్ ప్రభు కొరకు ఉపయోగపడితే నీవు నేనెంత ఉపయోగపడాలి? ఉపయోగపడుతున్నామా దేవుని కోసం? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, తన జీవితాన్ని త్యాగం చేశాడు. ప్రభు ఈ ఒక్కరికి వచ్చి జీవితం త్యాగం చేయకపోతే నీవు నేను ఏమైపోదుమో? ప్రభు ప్రాణం పెట్టాడు నీ కోసం. నీ కోసం ప్రాణం పెట్టారు ఎవరైనా ఉన్నారా? నీ తల్లిదండ్రులు, నేను ప్రేమించి నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ అయిన వారు, నీ బంధువులు, స్నేహితులు, ఎవరైనా నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఉన్నారా? ప్రాణం పెట్టిన ప్రభు కొరకు ఏమైనా చేయగలుగుతున్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ దినము ఈ వీడియోస్ లో నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు చేయలేకపోయావేమో. దేవుడికి ఇచ్చిన ఆరోగ్యం, దేవుడికి ఇచ్చిన బలము, నీకు ఇచ్చిన అభిమానులు ప్రభు కొరకు ఉపయోగించకపోతే ఈ దినమే తీర్మానం చేసుకో. ప్రభా, తాము అల్పుడు, అయోగ్యుడు, నీ కొరకు జీవించాడు. ఆఫ్రికా ఖండంలో టామ్ బైబిల్ గురించి చెప్పకుండా సువార్త లేదు అంటే నీ గురించి ఎవరైనా చెప్పగలుగుతున్నారా? నీ గురించి ఎవరైనా చెప్పగలుగుతున్నారా? పలానా సహోదరి ప్రభు నమ్ముకుంది, ఆమె నాకు మాదిరి, నవ్వదు, మాట్లాడద్దు, పిల్లలతో ఆడద్దు, ఆమె నాకు మాదిరి, ఈ సహోదరు నాకు మాదిరి. నీ గురించి ఎవరైనా చెప్పగలుగుతున్నారా? చెప్పగలిగితే ప్రభుకి స్తోత్రం, సంతోషం. చెప్పకపోతే తీర్మానం చేసుకో. ప్రభు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. ప్రభు కొరకు జీవించు. ఎప్పుడు చీకటి అవుతుందో తెలీదు, రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు. చీకటి అవ్వక ముందే, మన కన్నులు ముయ్యబడక ముందే, టామ్ చనిపోవడానికి ముందే ఎంతో మందికి సువార్తను అందించాడు. ఇది నా పని కాదు, దీని కొరకే బోధకులు ఉన్నారు, దీని కొరకే సేవకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నాది కాదు అనుకుంటే ప్రభుకి మనం నిష్ప్రయోజకులం. అలా ప్రభు అనుకుంటే నీవు నేను ఇది నా ఉండేవాళ్ళం కాదు, నీకు నాకు రక్షణ వచ్చిండేది కాదు. ప్రభు నిన్ను నన్ను అందరినీ ప్రేమించాడు, నీ కొరకు, నా కొరకు, అల్పైన ప్రతి వారి కొరకు ప్రాణం పెట్టాడు. మనము ప్రభు కొరకు ఎంతగా జీవిస్తున్నాం, తీర్మానం చేస్తున్నాం. ప్రభా, టామ్ జీవితం ఎంతగా నీకు ఉపయోగపడింది, నా జీవితం ఉపయోగకరంగా లేదు, క్షమించు. ఇది మొదలుకొని నీ కొరకు జీవిస్తాను. ఒక్కరికి నెలలో ఒక్కరికైనా, సంవత్సరంలో ఒక్క బిడ్డనైనా కనడానికి ఆత్మీయంగా నాకు సహాయించి తీర్మానం చేస్తున్నాం. పగలున్నంత వరకే, రాత్రి రాబోతా ఉంది, అది ఏ సమయమో మనకు తెలియదు, ఏ గడియో మనకు తెలియదు. ప్రభు అక్కడ చెప్పిరాదు, మన పోకడ కూడా చెప్పిరాదు. ప్రభు సమయం ఇస్తున్నాడు. ఈ 2024 హెబ్రోన్ డోర్నకల్ PBS లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. తీర్మానం చేస్తున్నాం, రేపనగానికి గ్రూప్ లేదు, ఇదే ఆఖరి దినం కావచ్చు. ఎవరి ఆఖరి దినమో, ఎవరికి ఏ సమయమో తెలియదు. ఉన్న సమయంలో నీకోసం ప్రాణం పెట్టిన ప్రభుకి నువ్వేమైనా చేస్తున్నావా? టామును మాదిరిగా తీసుకుందాం, ప్రభు కొరకు జీవితం. ప్రభు తన వాక్యం దీవించుగాక. మాట్లాడుతున్నారండి.